ప్రమేయం లేకపోవడం అన్నటువంటిది సెక్యులరిజం. పరిపాలనలో మత ప్రమేయం. అంటే నువ్వు ముస్లిం కాబట్టి నీకు డబ్బులు ఇస్తాను, క్రిస్టియన్ కాబట్టి డబ్బులు ఇస్తాను, హిందూ కాబట్టి ఈ డబ్బులు ఇస్తాను అంటావు తప్పు. నువ్వు హిందువు కాబట్టి నీకు ఈ హక్కు ఉంటుంది, నువ్వు ముస్లిం కాబట్టి ఈ హక్కు ఉంటుంది అంటాం తప్పు. అలా కాకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలి. కానీ ముస్లింలకు ప్రత్యేక హక్కులున్నాయి, క్రైస్తవులకు ప్రత్యేక హక్కులున్నాయి, మైనారిటీలకు ప్రత్యేక హక్కులున్నాయి, కానీ హిందువులకు హక్కులు లేని రాజ్యం మనది. అది దౌర్భాగ్యం. ఏంటంటే సెక్యులరిజం అర్థాన్ని మార్చి పడేశారు. మైనార్టీల బుజ్జిగింపు, మెజార్టీల వేధింపు అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీన్నే తాజాగా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగ ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకి 120 మంది ఐఎన్డీఏ కూటమి ఎంపీలు డిఎంకే నాయకత్వంలో పిలిపివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు, సంప్రదాయాల మీద తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? సూడో సెక్యులరిజం కాదా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పర కొండపైన ఉన్న దీపస్తంభం మీద కార్తీక దీపాన్ని వెలిగించే విషయం మీద అక్కడ దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునివ్వడం, పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశాలు ఇస్తే తమిళనాడు ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డిఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీని మీద ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదం మీద అక్కడ శతాబ్దాల ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఏ న్యాయమూర్తి అభిశంసన గురి కాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నారే తప్ప న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానాలు చేయలేదు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేసులో మీరు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైనందున ఏం చేయాలో ఆ దేవుడిని అడగండి, ఆయనే ప్రార్థించడానికి వ్యాఖ్యానించినప్పుడు ఏ జవాబుదారీతనం లేకుండా పోయింది ఎవరు జస్టిస్ గవాయికి సంబంధించి. తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. తాజాగా తమిళనాడు ఉదంతంలో రాజకీయ వ్యవస్థ అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఓ సీనియర్ జడ్జి హిందువుల దీర్ఘకాలిక విశ్వాసాలను పాటించేందుకు అనుకూలంగా తీర్పిస్తే ఆయన అభిశంసించాలని ఐఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తుంది. ఈ వైఖరి భయానక వివక్షను చాటుతోంది. ఈ పరిస్థితిలో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు అన్ని స్వరాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.